నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజంతో నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా కేసీఆర్ పాలన ఆదివాసీలకు అండగా ఉంటామన్న మంత్రి ఈటెల కొత్తగూడెంలో ప్రొఫెసర్ కోదండరాం ప్రచారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి తెలంగాణ నిరుద్యోగులను మోసం చేయడం తగదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి ఫైర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఐటీయూసీ సిపిఐ ఆందోళన బీడీ కార్మికులపై నిషేధ చట్టం ఎత్తివేయాలని డిమాండ్ బి ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు అంతా ఓ కట్టుకథ అన్న రాచకొండ సిపి డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో లంబాడి ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి కార్యక్రమంలో మంత్రితో పాటు బీజేపీ నాయకులు డీకే అర్ణ, రామచంద్రరావు, వివేక్ బాబుమోహన్, కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో యువత డబ్బే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని, నైతిక మానవతా విలువలు వారికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన సహకారంతో గిరిజనులకు ప్రాధాన్యత లభిస్తోందన్నారు. భవనం బంజారా భవనం మాత్రమే. బంజారా హిల్స్లోనే అప్పుడు వారు టీఆర్ఎస్లో మా నాయకులు కాబట్టి వారి నాయకత్వంలోనే పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ రోజు అనేక విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. కార్యక్రమాన్ని ఈ 6-7 సంవత్సరాల కాలంలో చేసుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఒకటి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం. ఆప్షనల్ హాలిడే కోసం ఏదైతే అడుగుతున్నారో తప్పకుండా ముఖ్యమంత్రిగా తీసుకుంటుంది. రెండవది మీకు తెలుసు రిజర్వేషన్ల గురించి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించారు. పలువురిని కలిసి తనకు ఓట్లు వేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ తీసివేస్తా అని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంకా ఎక్కువ పేర్లతో కాంట్రాక్ట్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఇవాళ నిజానికి కేసీఆర్ యొక్క నిరంకుశ వైఖరి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అది ప్రతిబింబిస్తున్నది. మనం మచ్చుకు ఇవాళ ఒక ముఖ్యమైన అంశాన్ని నేను మీ ముందు ప్రస్తావించదలిచిన, ప్రత్యేకించి ఉద్యోగుల విషయానికి వస్తే ఆయన చాలా అనుచితంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఒక జాగీర్దారు తన కింద ఉన్న కౌలు రైతును ఎట్లా చూస్తాడో, ఒక యజమాని కార్మికులతో వెట్టిని ఎట్లా చేయించుకుంటాడో, ఒక దొర దగ్గర పాలేరెట్లుంటాడో ఇలా ఉద్యోగులను కూడా అదే రకంగా చూస్తున్నాడు. వాళ్ళని అదే దృక్పథం నుంచి చూడటమే కాదు వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నాడు. చాలా అన్యాయమైనటువంటి రీతిలో ఇవాళ ప్రభుత్వము ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను కొనసాగిస్తున్నది. 1,64,000 మంది, తక్కువ జీతము, ఎక్కువ పని, సెలవులు లేవు, వాళ్ళకి మరి
ఇతర కొంతమందికి అయితే కనీసం మెటర్నిటీ లీవ్ కూడా లేదు. టీచర్లు లెక్చరర్లు కొంతమందికి సెలవులు వచ్చినప్పుడు జీతాలు ఇవ్వట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఇతర ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న జీతం మాత్రం సగం 16లోనే ఖచ్చితంగా తీర్పిచ్చింది. సమాన పని చేస్తున్నప్పుడు సమాన వేతనం చెల్లించాలి. ఆ సమాన పనికి సమాన వేతనం మన రాష్ట్రంలో చెల్లించట్లేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్టు వ్యవస్థ గురించి మాట్లాడుతూ అందరూ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులే అయితే మరి ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఎందుకు కాకూడదని చెప్పి ఒక ప్రశ్న వేసి ఇవాళ అట్లాంటి మనిషి తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థను కొనసాగించడమే కాదు దాన్ని విస్తారంగా పెంచుతా ఉన్నాడు. రకరకాల పేర్లతో ఇవాళ వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్ట్ అని, అవుట్ సోర్సింగ్ అని, డైలీ వేజ్ అని, పార్ట్ టైం అని, గెస్ట్ ఫ్యాకల్టీ అని రకరకాల పేర్లతో పిలుస్తున్న వీళ్లకు ఈ వెట్టి నుంచి విముక్తి కలిగించటం రాజ్యాంగపరంగా ప్రభుత్వం పైన ఒక బాధ్యత. అది ఒక ప్రజాస్వామిక కర్తవ్యమని సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల పిఆర్సీ అనేది ఒక ఇవాళ నిజానికి కేసీఆర్ యొక్క నిరంకుశ వైఖరి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అది ప్రతిబింబిస్తున్నది. మనం మచ్చుకు ఇవాళ ఒక ముఖ్యమైన అంశాన్ని నేను మీ ముందు ప్రస్తావించదలిచిన, ప్రత్యేకించి ఉద్యోగుల విషయానికి వస్తే ఆయన చాలా అనుచితంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఒక జాగీర్దారు తన కింద ఉన్న కౌలు రైతును ఎట్లా చూస్తాడో, ఒక యజమాని కార్మికులతో వెట్టిని ఎట్లా చేయించుకుంటాడో, ఒక దొర దగ్గర పాలేరు ఎట్లుంటాడో ఇలా ఉద్యోగులను కూడా అదే రకంగా చూస్తున్నాడు. వాళ్ళని అదే దృక్పథం నుంచి చూడటమే కాదు వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నాడు. చాలా అన్యాయమైనటువంటి రీతిలో ఇవాళ ప్రభుత్వము ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను కొనసాగిస్తున్నది. 1,64,000 మంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని నల్గొండ జిల్లాలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న వాసవి భవన్లో ఉదయం సుప్రభాతం, తైలాభ్యంగనం, క్షీరాభిషేకం, ఫల పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అర్చకుల వాసవి క్లబ్ మహిళల సమక్షంలో కుంకుమార్చన పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాచం సత్యనారాయణను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సామూహిక కుంకుమ పూజల్లో పట్టణానికి చెందిన మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వాస్తవ్యులు, నల్గొండ జిల్లా వాస్తవ్యులు, ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ గారు ఇప్పుడు V3 ఛానల్ చైర్మన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి పట్ట సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి చిరు సత్కారం వచ్చాడు. వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా పట్ట సంఘం తరఫున చిరు సత్కారం. నిరుద్యోగులను మోసం చేయడం తగదని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని, ప్రధానమంత్రి ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం నిరుద్యోగ యువత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. తక్షణమే 50,000 ఉద్యోగాల ప్రకటన బూటకమని అన్నారు. మాజీ IASల కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ 196,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని తెలిపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చింది, విమర్శించడానికి చెప్పినటువంటి సంఖ్య కాదు ఇది. స్వయంగా కేసీఆర్ గారే నిపుణులైన మాజీ IASల కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చెప్పింది 191,364 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. మరి కేసీఆర్ నీకు తెలివి లేదా? ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు? ఏమైంది? ఇవాళ వరకు నెట్టుకుంటూ వచ్చినావు. నిన్నట్టుండి ఎన్నికల కోడ్ వచ్చింది. అంటే మార్చి 17 వరకు MLC ఎన్నికల కోడు, తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోడు, తర్వాత మళ్ళీ మున్సిపల్, వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ లాంటివి ఎన్నికల కోడు. అంటే 6 నెలల వరకు ఎన్నికల కోడ్ మీద గడిపి 6 నెలల తర్వాత మళ్ళీ నువ్వు ఉద్యోగాలు ఏవి వేయకుండా కాలం గడుపుకుందాం అంటున్నా. ఇలా ప్రతి నెల విమర్శించడానికి చెప్పినటువంటి సంఖ్య కాదు ఇది. స్వయంగా కేసీఆర్ గారే నిపుణులైన, అంటే ఒకవైపు మోడీ గారు, మరోవైపు అంటే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తారన్న మోడీ గారు ఒకవైపు, ఇంటికో ఉద్యోగం ఇస్తారన్న కేసీఆర్ ఒకవైపు, ఈరోజు నిరుద్యోగ యువకులను మోసం చేస్తుంటే మరి నిరుద్యోగ యువకులు ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు మోడీ గారు, మరోవైపు అంటే సంవత్సరానికి 1 కోటి. హైదరాబాద్ గట్కేసర్ బి ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. యువతి కిడ్నాప్ను ఓ కట్టుకథగా తేల్చి చెప్పారు. బి ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువతి కావాలని కట్టుకథలు అల్లిందని, పోలీసులను తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేశామని తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేశామని, విచారణలో యువతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డాయన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సిపి స్పష్టం చేశారు. 722 దాకా ఒక షార్ట్ బైట్స్ తీసుకొని మన తయారు చేసిన ఒక వీడియో, తర్వాత అమ్మాయి ఎట్లా నడిచింది అది గూగుల్ మ్యాప్లో కూడా మన మొత్తం డ్రా చేశారు. అదే మీకు చూపెడతాము ఇప్పుడు. మాత్రం ముందు మన అడిషనల్ సిపి గారు, తర్వాత DCP మేడం, SOT అడిషనల్ DCP ఈ యూనివర్సిటీ కోసం చెప్తాం. ఈ కేసులో మాకు ఆటో యూనియన్ వాళ్ళు గట్కేసర్ ఏరియా, కిస్రా ఏరియా చాలా మంచి కోఆపరేషన్ చేశారు. ఈ ఆటో వాళ్ళు కొంతమందిని మనము ఇప్పుడు సస్పెక్ట్గా మా SOT సిబ్బంది, గట్కేసర్ సిబ్బంది వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి నేను సారీ చెప్తాను. ఎందుకంటే మాకు మా పని విధానంలో ఈ పక్క వచ్చిన ఎవిడెన్స్, వచ్చిన ఎవరెవరు ఏమేమి చెప్తారు దానికి పక్క అది ఎలిమినేట్ చేయాలా. సో మనం కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి 100% వాళ్ళకి దాంట్లో ఏం పాత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేవు అని ఆ నిర్ధారణకి మనం కూడా వచ్చారు పక్క. మళ్ళీ ఈ అమ్మాయిని మళ్ళీ అడిగారు, అమ్మాయి మీరు ఆ రోజు రాత్రి 10 తారీఖు రోజు రాత్రి ఒక పర్టికులర్ ఆటో వాళ్ళ పేరు ఎందుకు చెప్పారు, అమ్మాయిని ఫోటో ఎందుకు మీరు గుర్తించారు, ఇతను ఉన్నారు అని, ఇతను ఇవన్నీ చేయించారు అని అడిగిన ప్రశ్నకి అమ్మాయి ఈ ఆటో డ్రైవర్ గతంలో ఒకసారి ఈ అమ్మాయి మీద అరిశారు పెద్దగా, డబ్బు విషయంలో, ఈ విషయంలో గొడవ అయింది. అదే మనసులో పెట్టి అతని పేరు చెప్పారు అని చెప్తున్నాయి అమ్మాయి అంతా. ఇప్పుడు 3 days నుంచి అన్ని డంప్, అన్ని ఆటో రిక్షాస్ అన్నీ చూస్తున్నారు, అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. చివరిగా ఇది అమ్మాయి చిత్రించిన ఒక కథ అని ఇది ప్రూవ్ అయింది. ఇల్లు మీద వెళ్ళారు, అక్కడ తర్వాత వాచ్ చేసి దెన్ ఈజ్ సమ్ బ్యాడ్ రిపోర్ట్. మన మీడియా మిత్రులు స్టోరీ 265 మధ్యలో
బై నౌ ఆల్రెడీ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది ఆమె కిడ్నాప్ అయ్యింది అని. నెక్స్ట్ ఇది కొండాపూర్ రైల్వే, అంటే ఆమె అక్కడే సార్ చెప్పినట్లు దాదాపు 4 to 5 కిలోమీటర్స్ అక్కడక్కడనే వాక్ చేస్తూ తిరుగుతున్నది. ఇదే సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను అంటే చేసినట్లు ఆమె అలిగేషన్స్ పెట్టింది. బట్ ఈ టైంలో ఆమె క్లియర్గా రోడ్ల మీద వాకింగ్ చేస్తూ తిరుగుతున్నది. ద నెక్స్ట్ ఫుటేజ్ ఇన్ లేన్. ఎస్ సార్, 648. దెన్ ఇక్కడ ఒక లేడీస్ హాస్టల్ కెమెరా, అది నైట్ కెమెరా, నైట్ విజన్ది. ఇది అరౌండ్ 6:58. రైతు భరోసా దీక్ష పేరుతో మరోసారి రైతులను మోసం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన రైతుకు మేలు చేసే చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకించడం సిగ్గుచేటని విమర్శించారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ చేయడం మానుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్ తెలిపారు. రైతు దీక్షల పేరుతో మరోసారి రైతులను మోసం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల పార్టీ అధ్యక్షులు బీచన్న, రైల్వే బోర్డు మెంబర్ ఎల్లయ్య, సురేందర్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా దీక్ష అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేయడం చాలా హాస్యాస్పదం. ఈరోజు గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎన్నడూ కూడా రైతులకు మేలు జరగకుండా అన్యాయం జరిగింది తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రం లోపల మోడీ గారి నాయకత్వాన బిల్లు పాస్ చేసి ఆమోదం పొందితే ఈరోజు దాన్ని వ్యతిరేకించుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు చేయడం చాలా తప్పు. ఈరోజు రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకించుకుంటూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈరోజు బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేయమని అంటున్నారు తప్ప దాంట్లో చేర్పులు మార్పులు చేయాలని చెప్పి ఏ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కూడా అనటం చాలా బాధాకరం. దీనికి తప్పకుండా ఈ రోజు నిన్న దీక్ష చేసిందంటే ఆ దీక్ష లోపల ఎవరు కూడా రైతులు లేరు. అందరూ నాయకులు వ్యాపారవేత్తలు తప్ప రైతులు ఎవరు లేరు. ఈ రోజు రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ బిల్లు పాస్ అవ్వటం నిజంగా ఇతర రాష్ట్రాలకు మేము పండించే పంటను అక్కడికి తీసుకుపోవచ్చు, మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది, గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పి రైతులు సంతోషపడుతుంటే ఈ రోజు రైతుల కాంగ్రెస్ వాళ్ళు ఈ దీక్ష చేయడం చాలా బాధాకరం. నిజంగా రైతులందరూ కూడా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మన దగ్గరనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్లకు ఈ దీక్ష రైతు భరోసా యాత్ర చేయటం లోపల ఎవరు ఏ రైతు కూడా ఇది చేస్తలేరు. ఈరోజు ఢిల్లీ లోపల రైతులందరూ చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు, చాలా మంది చనిపోయినట్టు రకరకాలుగా ఇది చేస్తున్నారు. అక్కడ ఎవరు కూడా ఆ దీక్ష లోపల పాల్గొన్నవాడు ఎవరు కూడా రైతు లేడు. అందరూ కూడా కిరాయి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి, మనకు తెలిసి ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండకూడదనే దురుద్దేశంతో ఇది చేయటం చాలా బాధాకరం. రైతులు ఎవరు కూడా కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పోగుల దేవయ్య, మహమ్మద్ షాదుల్లా టాటా ఏసీలోని బ్యాటరీలతో పాటు సౌండ్ బాక్సులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారం మేరకు మండల కేంద్రానికి చెందిన షాదుల్లా, దేవయ్య తమ వాహనాలను గ్రామ పంచాయతీ దగ్గర గల ఖాళీ స్థలంలో పెట్టారు. అయితే ఉదయం చూసేసరికి బ్యాటరీలు అందులోని సౌండ్ బాక్సులను ఎత్తుకెళ్లినట్టు వారు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బ్యాటరీ తీసుకుపోయింది, కొత్త బ్యాటరీ. ఇప్పుడు బండి నడకుండా చేసిండ్రు. ఇది న్యాయమైన పద్ధతి కాదు. రుద్రాంగ ఇది ఫస్ట్సారి సార్సు అంటుండు, ఇది ఇట్లా చేయొద్దు. ఎవరిదైనా కానీ వాళ్ళది ముట్టకుండా ఉండాలి. ముట్టిన తగిన చికిత్స తీసుకుంటారు ఎవరైనా కానీ. తప్పది ఇది. దొరికి ఎన్నటికైనా దొరుకుతాడు. ఇలా చేసిన వాడు రేపు ఎట్టన్నా చేస్తాడు. తప్పది. ఎట్టి పరిస్థితుల్లో దొరకబట్టుంటే తప్పది. యాక్చువల్గా మేము 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాం పనులు. ఈ అంత అబ్జర్వ్ చేయలేము. నిన్ననే అనుకోకుండా అందులోకి డెక్కు, బాక్సులు, బ్యాటరీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. మేము అంతా గమనించలేము. ఇప్పటికైతే ఏం పోలేదు ఈ ఏరియాకు. ఇదే ఫస్ట్ టైం పోదు. పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చిన ఉంటుంది. అదే సీసీ కెమెరా చెక్ చేస్తామని చెప్పారు సార్. బ్యాటరీ తీసుకుపోయింది, కొత్త బ్యాటరీ. ఇప్పుడు బండి నడకుండా చేసిండ్రు. ఇది న్యాయమైన పద్ధతి కాదు. రుద్రాంగ ఇది ఫస్ట్సారి సార్సు అంటుండు, ఇది ఇట్లా చేయొద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏఐటియుసి సిపిఐ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బీడీ ఉత్పత్తులపై నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని నిరసన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు పొట్టలు కొట్టేలా నూతన చట్టాలను కేంద్రం తీసుకువస్తుందని ఏఐటియుసి బుర్రా శ్రీనివాస్ మండిపడ్డారు. సామాన్య ప్రజల జీవితాలలో ప్రధాని చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వేణు, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బీడీపై కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి. బీడీ చేయాలి. ఓ చట్టాన్ని రద్దు చేయాలి. ఓ చట్టాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వం బీడీ పైన ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. 2003 చట్టానికి సంబంధించింది. ఈ బీడీ పరిశ్రమలను పూర్తిగా మాపు చేయాలని ఒక పద్ధతి పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకనగా ఇప్పుడు 15 బిళ్ళ కట్ట, 20 బిళ్ళ కట్ట, 25 బిళ్ళ కట్టలు ఉంటే వాళ్ళకి లైసెన్స్ కావాలన్నట. ఈ బీడీ ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా మీ స్టేట్లు కూడా లైసెన్స్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చట్టాలు పెట్టుకుంటూ, అలాగే ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము ఏఐటిసి బీడీ కార్మిక సంఘం తరఫున మీరు డిమాండ్ చేస్తున్నాం. సిగరెట్ తాగితే లేనిది ఈ నష్టం లేనిది, మీ మద్యపానం తాగితే నష్టం లేనిది, ఓన్లీ బీడీ తాగితే నష్టపోతుందని చెప్పి ఈ పొగా చట్టాన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బీడీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే ఈ ఆకు తెంపిన ఆకు కత్తిరించే వీళ్ళు కార్మికులున్నారు. అలాగే పొగాకు ఉత్పత్తి చేసే వాళ్ళు కార్మికులున్నారు. ఈ అందరు కార్మికులు చూసుకుంటే 1 కోటి మంది బీడీలో పనిచేసే బీడీ పరిశ్రమ పనిచేసే కార్మికులున్నారు. అయ్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీడీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. బాలానగర్ గౌడ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గౌడ సంఘాల ఆధ్వర్యంలో 5 రోజుల నుండి నిరసన తెలియజేశారు. ఆంజనేయులు గౌడ్ అనే వ్యక్తి ఇప్పుడు ఉన్న అధ్యక్షుడు కల్లు కాంపౌండ్ భూమిని కబ్జా చేస్తున్నారని గౌడ సంఘ నేతలు ఆరోపించారు. గౌడ్ సంఘానికి న్యాయం చేయాలని సీఎం కేసీఆర్, కేటీఆర్లను మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పులి శివకుమార్ గౌడ్, వెంకటేష్ గౌడ, సంజీవ్ గౌడ్, రేణుకా గౌడ్, సతీష్ గౌడ్, ఎర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇప్పుడు మేము మొత్తం 11 గారు పక్కనే ఉన్న మా గౌడ ఎమ్మెల్యే గారు వివేక్ గారితో కూడా వెళ్ళాము. ఆయన కూడా అడిగినాను, నేను చేస్తాను అంటూ గత 2 నెలల నుంచి కంటిన్యూగా తింపుతున్నారు. మాకు ఇక్కడ జరగట్లేదు న్యాయము. మేము చెప్తూనే ఉన్నాం, అన్న వీళ్ళు ఇల్లీగల్గా వచ్చారు, ఇల్లీగల్గా కళ్ళు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు, దీన్ని ఎలా నేను పరిష్కరించండి అంటే ఎవరు ఏం రాలేదు. కాబట్టి మేము వచ్చి ధర్నా చేస్తూ ఇందులోనే ఉన్నాము. అన్న ఇప్పుడు మేము మొత్తం 1150 కుటుంబాలు మొత్తం బాలానగర్ శ్రీశ్రీ కాలనీ నుంచి
గౌతమ్ నగర్ వరకు మేమందరం 1150 కుటుంబాలు మేము ఉన్నది. మాకు సీఏ గారు పిలిచి ఏమంటారు, మీరు రాత్రిపూట ఇక్కడ పడుకుంటే మీరు ఇల్లీగల్గా ఉన్నారని చెప్పి మా మీద కేసులు బనాయిస్తాను, 100 కేసులు బనాయిస్తాను అని చెప్పి ఇప్పుడు 15 కేసులు ఆల్రెడీ కేసులు బనాయించినాడు. కేసులు బనాయించి మాకు స్టేటస్ ఆర్డర్ ఇక్కడ నుంచి కోర్టు నుంచి నిలబడతాం. ఒక నిమిషం ఏమైతుంది, పడతలేం కదా. నిలబడతానే పడతాం. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని అల్లంపల్లి గ్రామ శివార్లో బంగితాయప్ప వేరుశెనగ పంటను ఏఈఓ మోహన్ కుమార్ సందర్శించారు. వేరుశెనగ పంటలో ఆకుపచ్చ తెగులు, మచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు ఉన్నాయని గుర్తించి దానికి సరిపడా మందులు వేయమని సలహాలు సూచనలు తెలియజేశారు. ఈరోజు మనము బంగితాయప్ప పొలంలో ఉన్నాం. నేను వచ్చేసి కృష్ణామండలం ఏఈఓ, ఆలంపల్లి, కున్సి, కాందొడ్డి ఈ 3 గ్రామాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్ వచ్చేసి కున్సి హెడ్ క్వార్టరు. ఈ 3 గ్రామాలకు సంబంధించిన ఏఈఓను నేను. నా పేరు నేనావత్ మోహన్ కుమార్. అయితే ఈరోజు మనము సందర్శించిన ఫీల్డ్ వచ్చేసి బంగితాయప్ప ఫీల్డు. ఈయన పొలంలో ఎర్రరేగడి ఇసుక కలిగిన భూమి ఉన్నది. అయితే ఎర్రరేగడి ఇసుక కలిగిన భూమిలో ఇతను 2020 రబీ, ఇప్పుడు ప్రజెంట్గా దాన్ని యాసంగిగా మార్చిండ్రు. ఈ యాసంగిలా తను వేరుశెనగ పంటను విత్తుకున్నాడు. వేరుశెనగ పంటను విత్తుకున్న తర్వాత ఇది కంప్లీట్గా ఇప్పుడు వచ్చేసి 100 రోజులు దాటిపోయింది ఈ వేరుశెనగ పంటకు. ఈ వేరుశెనగ పంట వచ్చేసి తను విత్తన పద్ధతి ఎలా ఉందంటే, ప్రతి 2 నుంచి 3 అడుగులకు ఒక పాదు, ఇంకో 3 అడుగులకు ఒక పాదు, అట్లా పాదులుగా తను వేసిన ఫీల్డ్ మొత్తం ఇట్లా పాదులుగా పెట్టేసుకొని పైనుంచి వాటరు డౌన్ సైడ్ నుంచి అట్లే, అంటే దీన్ని ఇంగ్లీష్లో సర్ఫేస్ ఇరిగేషన్ అంటారు, అట్లా పాదుల ప్రకారంగా చేసుకొని తను దీనికి ఈ గ్రౌండ్నట్ ఫీల్డ్కి, ఈ వేరుశెనగ ఫీల్డ్కు నీళ్లు పెట్టడం జరిగింది. ఇప్పటికీ 110 రోజులు దాటిపోయినది. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చే తెగులు వచ్చేసి 2 ప్రధానమైన తెగులు. ఒకటి వచ్చి మచ్చ తెగులు అంటారు. మచ్చ తెగులు వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్వల్ప మచ్చ తెగులు, అధిక మచ్చ తెగులు. స్వల్ప మచ్చ తెగులు అనేటివి మనము పంట విత్తుకున్న 20 రోజుల నుంచి 30 రోజుల లోపలనే వచ్చేస్తుంది. స్వల్ప మచ్చ తెగులు అంటే మచ్చ స్వభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. 60 రోజుల తర్వాత వచ్చే మచ్చ తెగులు వచ్చేసి అధిక మచ్చ తెగులు అంటారు. దాని ప్రభావం వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. మచ్చ తెగులకు సంబంధించి ట్యూబోకోనజోల్ ఫార్ములాకు సంబంధించిన ఏ రకమైన కెమికల్ వాడినా దీన్ని అదుపు చేసుకోవచ్చు. దాంతోపాటుగా 2020-21 వాతావరణ పరిస్థితుల ప్రకారంగా మన ఏరియాలలో ఎక్కువగా అల్మాస్గూడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2040 వరకు అక్షరాస్యత 100% ఉండాలనే ఆలోచనతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారని ప్రిన్సిపల్ రత్నాకర్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యే విధంగా ఏ ఒక్క పాలసీ ఉంటుందని తెలిపారు. అక్షరాస్యత పెరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని ప్రిన్సిపల్ రత్నాకర్ రెడ్డి పేర్కొన్నారు. మన యొక్క ఎన్ఈపీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టీచర్స్ని కూడా స్పెషల్గా దానికి ట్రైన్ చేయడం జరుగుతుంది. 2025 కల్లా మొత్తం 50% లిటరసీ రేట్ని 2040 లోపల మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 100% లిటరసీని చేయడానికి ఈ ఎన్ఈపీ పాలసీ డిజైన్ చేయడం జరిగింది. నా పేరు శిల్ప అండి. ఆర్కా గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి సాటిస్ఫాక్షన్గానే ఉంది నాకు. ఎందుకంటే టీచర్స్ నిజంగా చిల్డ్రన్ చాలా, అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్.
whatever we complain about our children, they will immediately they will react about what the complaint comes against our children. They won't beat, and they will tell like a parent. First they feel like a parent, and later they will influence on my children. So it is very satisfactory for me. And about today's program, till now really I don't know what they will what is ARCA. I don't know about that. Now itself I can get an idea what is an ARCA and what is coding, what is CBSE. Everybody will talk about CBSE, but I don't know about what is going to be in CBSE. Today I get an idea what is CBSE and what are they going to be implementing about that CBSE, and international programs, what are they getting what, and how they are linking how they are making our children to be interacting with the international schools and international level, how our children is going to be. And when I listen about that, and I'm thinking about my children's bright future and how they are planning. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం జీడికల్ గ్రామంలో శ్రీ వీరచల రామచంద్రస్వామి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఘనపురం మండలం ఎంఆర్ఓ పార్నంది శ్రీనివాస్ రవలిగార్లచే సుమారు 300 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కుమార్తె గ్రీష్మ, కుమారుడు జ్ఞానేశ్వర్, ఎంపీపీ చిట్ల జయశ్రీ, కేకే రాములు, మల్లేశం భక్తులు పాల్గొన్నారు. పార్నంది శ్రీనివాసరావు గారు, కుమార్తె గ్రీష్మ గారు, కుమారుడు జ్ఞానేశ్వర్ గారు, పుత్రం గంగాధారి, కుమారుడు లింగాల గారు ఈరోజు శ్రీ రామచంద్ర స్వామి వారి సన్నిధిలో అన్నదానం చేయడానికి శ్రీ రాములవారి సన్నిధిలో ఇది 7వ వారము. ఈరోజు శ్రీనివాస్ లింగాలగన్పూర్ ఎంఆర్ఓ నేను అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ప్లస్ ఈరోజు ప్రతి శనివారము అంగడి సంత జరుగుతుంది. ఆ సంతకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్నం తెచ్చుకోకపోయినా ఇక్కడ వారికి ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకు ఒక పూట కడుపు నింపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎంఆర్ఓ శ్రీనివాస్ రోజు మన లింగాలగన్పూర్ మండలంలోని జీడికల్ వీరచల రామచంద్ర స్వామి కొనసాగించాలని, ఇక్కడ జీడికల్ రామచంద్ర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి భక్తుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎంఆర్ఓ గారి కుటుంబానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా కేసీఆర్ పాలన, ఆదివాసీలకు అండగా ఉంటామన్న మంత్రి ఈటెల. కొత్తగూడెంలో ప్రొఫెసర్ కోదండరాం ప్రచారం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి. తెలంగాణ నిరుద్యోగులను మోసం చేయడం తగదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి ఫైర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఐటియుసి సిపిఐ ఆందోళన, బీడీ కార్మికులపై నిషేధ చట్టం ఎత్తివేయాలని డిమాండ్. బి ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు, అంతా ఓ కట్టుకథ అన్న రాచకొండ సిపి. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.